సో స్పైడర్ నోవార్ ట్రైలర్ వచ్చేసింది. మే 27th వస్తుంది సిరీస్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ స్పైడర్ నోవార్ కాబట్టి. మిగతా ఏదే లైట్ అనుకునేటోని. బట్ టీజర్ నాకు నచ్చింది యాక్చువల్లీ. ఇట్ హ్యాడ్ దాట్ నోవార్ కైండ్ ఆఫ్ ఫీల్ అవుట్ ఉంది. అండ్ ఆల్సో ఒక డిటెక్టివ్ కైండ్ ఆఫ్ అది ఉంటుంది. బెన్ రైలీ ఇట్స్ నాట్ అబౌట్ పీటర్ పార్కర్ ఆర్ నాట్ అట్ ఆల్ మైల్స్ మొరాలెస్ కూడా కాదు. బెన్ రైలీ క్యారెక్టర్. అండ్ మన నిక్ కేజ్ బాగానే చేస్తున్నాడు అనిపిస్తుంది. ఫస్ట్ అయితే చూసేద్దాం ట్రైలర్, తర్వాత మాట్లాడేసుకుందానండి. సో యా లెట్స్ వాచ్ స్పైడర్ నోవార్ ట్రైలర్. బ్లాక్ అండ్ వైట్లో చూస్తా, బ్లాక్ అండ్ వైట్ బెటర్ మనకి. సో యా లెట్స్ వాచ్ స్పైడర్ నోవార్. ఓకే వెబ్. ఓహో ఓ వాట్ ద హెల్. ఓ ఓహో మోల్టెన్ మ్యానా ఇది ఉంటాడు. ఓకే శాండ్ మ్యాన్. ఓ పేరు ఉంటుంది బ్రో, మర్చిపోయినా. ఎలిమెంటల్ మ్యాన్ అది ఉంటుంది అని పేరు యాక్చువల్లీ, మర్చిపోయినా. బెన్ రైలీ సీజీ బాగానే ఉంది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఇది నిక్ కేజ్ కాదు ఆబ్వియస్లీ. ఓహో పేరేమో ఉంటుంది బ్రో, మర్చిపోయినా. ఏనమ్మా. ఓ మళ్ళీ హీరో. అరే అనకంటరా హీరో హీరో అని. వాట్ ద హెల్, ఇంతమంది ఉన్నారంటే. ఓకే ఓకే. హే ఆర్గానిక్ వెబ్ ఉంది. ఆర్గానిక్ వెబ్ ట్రూ బ్లూ రెండు ఉన్నాయి. ట్రూ హ్యూ ఫుల్ కలర్ కూడా ఉంది. ఓకే లైక్ ఓకే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ గుడ్. అంటే బేసికలీ వాట్ ఐమ్ యాక్చువల్లీ లవింగ్ అబౌట్ దిస్ ఈస్ దే ఆర్ స్టికింగ్ టు ద స్పైడర్ మ్యాన్ జానర్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. ఆ విలన్ పేరు ఏమో ఉంటుంది బ్రో, లైక్ ఒక్క నిమిషం ఎతికి చెప్దాం. ఓ శాండ్ మ్యాన్, టూమ్ స్టోన్, మెగావాట్. ఓకే ఓకే ముగ్గురు సపరేట్ ఉన్నారు అన్నట్టు ఇప్పుడు. సో ముగ్గురు ఉన్నారు. నేను ఒక్కడికే వచ్చింది అనుకున్నా యాక్చువల్లీ, కాదు ముగ్గురు ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. ఓకే ఓకే నైస్. శాండ్ మ్యాన్ ఇదంతా బాగానే ఉంది. లైక్ సీజీ ఎవ్రీథింగ్ ఓకే, లైక్ బాగానే అనిపిస్తుంది, అది కనబడుతుంది. అండ్ ఆల్సో ఇది మన స్పైడర్ వర్స్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా మనకి వీళ్ళు ఎవరున్నారు, మన పేరేంటి, మన ప్రాజెక్ట్ హిల్ మీరు చేశారు కదా, వాట్ ఈస్ లార్డ్ అండ్ మిల్లర్, వాళ్ళు మళ్ళీ చేస్తారు అన్నట్టు. సో హ్యాపీ అబౌట్, నో డౌట్ బాగానే ఉంది. లైక్ ఇదే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ షార్ట్ చూస్తే వాట్ ఈస్ నిక్ కేజ్ని చూస్తుంటే అనిపిస్తుంది, మళ్ళీ ఎప్పుడైతే మాస్ బెట్ చూసిండో అది ఇది డిఫరెంట్ అనిపిస్తుంది. సో చూడాలి ఎట్లుంటుందో, అదొకటి మాత్రం ఏమో అని ఫీలింగ్ వస్తుంది, బట్ చూడాలి. అండ్ మిగతా అంతా బాగానే ఉంది. లైక్ ఎలిమెంట్ ఒకటి సీజీ అండ్ ఎవ్రీథింగ్ బ్లాక్ అండ్ వైట్లో. ఒక్క నిమిషం మీకు కనబడతలేదు మీదంతా, సారీ. ఇది లైక్ ఇదంతా బాగానే ఉంది. ఫస్ట్ ఈ షార్ట్లో చూసుకుంటే నిక్ కేజ్ బాగానే ఉన్నాడు. దీంట్లో ఎప్పుడైతే వాటి క్వాలిటీ మనకి మాస్క్ వేసుకొని ఉన్నాడో, ఇది నిక్ కేజ్ అంటే నేను నమ్మను. అంటే లైక్ అట్లా అనిపిస్తుంది అన్నట్టు. బాడీ లాంగ్వేజ్ కూడా టెక్నికలీ షోల్డర్స్ చూస్తేనే తేడా కనబడుతుండదు. లైక్ దీంట్లో మనకి ఉండే నిక్ కేజ్ ఎంత బ్రాడ్ షోల్డర్ ఉన్నాడో, దీంట్లో మనకు చాలా బ్రాడ్ షోల్డర్ ఉన్నాడు అనిపిస్తుంది. దీంట్లో బ్రాడ్ షోల్డర్స్ లేవు. సో అదే కొంచెం అనిపిస్తుంది, లైక్ ది హ్యావ్ టు ఖచ్చితంగా నిక్ కేజ్ చేయలేడు, అట్లాంటి స్టంట్స్ ఏం చేయలేడు, మాస్క్ పెట్టుకొని తిరగలేడు, ఇది కొంచెం అనిపిస్తుంది. లాస్ట్లో మళ్ళీ ఫైట్ చేసి చూసినావా, ఈ షాట్లో నిక్ కేజ్ ఇది నిక్ కేజ్. సో ఎందుకంటే నీకు అది కనబడాలి కాబట్టి, మరి క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నీకు బ్రాడ్ షోల్డర్స్ తెలుస్తుంది కానీ, బట్ స్టిల్ యా హీస్ వాట్ 60 ఎంత ఉంటాడు తెలియదు నాకు. సో పర్లేదు, ఐఎమ్ ఓకే. సో చూడాలి, బాగుంటే హ్యాపీయే. May 27th వస్తుంది. ఈ వీక్లీ రిలీజ్ చేయండి ఒక్కొక్క ఎపిసోడ్, పిచ్చి లేచిపోవాలి ఒక్కొక్క ఎపిసోడ్కి. అండ్ ఐఎమ్ థింకింగ్ దిస్ ఇస్ లైక్ ఒక
ట్రూ బ్లూ డిటెక్టివ్ సిరీస్ అనుకుంటూనే ఈమె మధ్యలో ఏదో సంథింగ్ ఏదో మిస్టరీస్ ఉన్నాయి, ఈ మిస్టరీస్ ఎలా చూపిస్తారు, దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. నాకు నచ్చుతుంది. సో యా, స్పైడర్ వార్ నేనైతే మాత్రం ఎక్సైటెడ్. May 27th వస్తుందంట, ఖచ్చితంగా చూస్తా, రివ్యూ ఇస్తా. మీ థాట్స్ ఏందో చెప్పండి, ట్రైలర్ చూసిన తర్వాత నచ్చిందా, ఇది ఓకేనా, లేదంటే మీరు ట్రూ హ్యూ ఫుల్ కలర్లో చూస్తారా, కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బాయ్.